హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అంటే చికెన్ మ్యాజెస్టిక్. దానికోసం నేనైతే 2 చెస్ట్ పీసెస్ని అయితే తెప్పించాను. వాటిని చిన్న చిన్న స్లైసెస్గా క్రాస్గా కట్ చేసుకోవాలి. అలా అయితే ముక్క చెదరకుండా ఉంటుంది వేయించేటప్పుడు. దానిలో కొద్దిగా ఉప్పుని, పసుపుని అండ్ నల్ల మిరియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక లెమన్ని పిండుకొని కొంచెం కారంని యాడ్ చేసి తర్వాత దానిలో ఒక ఎగ్ని కూడా బ్రేక్ చేసి వేసుకొని వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకొని దానిలో ఫైనల్గా ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ని ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా చికెన్ మ్యాజిస్టిక్ లాగా డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు. నేను ఇలా అయితే ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఫైనల్గా మ్యారినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్ని అలా ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోండి. అండ్ ఇప్పుడైతే చికెన్ మ్యాజిస్టిక్ కోసం మరికొన్ని ఐటమ్స్ అయితే రెడీ చేసుకున్నాను. కొద్దిగా అల్లం తీసుకొని దాన్ని సన్నగా చాప్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కొంచెం వెల్లుల్లి తీసుకొని దాన్ని కూడా సన్నగా తరుగుకొని ఒక 2 మిర్చి తీసుకొని దాన్ని కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయలు అండ్ కరివేపాకుని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న వాటిని ఫ్రై చేసుకోవడం కోసం ఒక కడాయి పెట్టి దానిలో ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని వాటిని ఒక్కొక్క పీస్గా ఆయిల్లో వేయాలి. వాటిని బాగా కాలే వరకు హై ఫ్లేమ్లోనే ఉంచి వాటిని బాగా వేయించుకోవాలి. అండ్ కలర్ చేంజ్ అవ్వకముందే వాటిని తీసి పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి ముందుగా చాప్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి ఒకసారి అలా వేయించుకొని దానిలో కరివేపాకు, మిర్చి అండ్ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసి వాటిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దానిలో సోయా సాస్, చిల్లీ సాస్ అండ్ టమాటా కెచప్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. అండ్ దీనిలో పెరుగు యాడ్ చేసుకోవాలి. దాన్ని ముందుగానే ఒక 2 స్పూన్స్ పెరుగు వేసి దాన్ని బాగా చిలికి పక్కకు పెట్టుకొని ఇప్పుడైతే దానిలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అవి ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. ఎంతో గుమగుమలాడే చికెన్ మ్యాజిస్టిక్ రెడీ. చూసారా? మీరు కూడా ఇలా ట్రై చేయండి.